కోట్ల రూపాయలు అడ్డదిడ్డంగా. ఎవరు చివరికి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఈళ్ళకి సంబంధించినటువంటి కూటమి పార్టీలకు సంబంధించిన నాయకుల భార్యలే అడుగుతున్నారు, అయ్యా బాబు నువ్వన్నా చెప్పు, లేకపోతే అక్కడ విచ్చలవిడిగా జరిగిపోతుంది పేకాట అని. ప్రతిసారి అవును. పేకాట క్లబ్బులు విచ్చలవిడిగా జరుగుతాయి. హ్మ్. దానికి ఆ పేకాట క్లబ్బులు అదేదో స్కిల్ గేమ్ అన్నటువంటి కాన్సెప్ట్ ఎప్పుడో సుప్రీంకోర్టు హ్మ్. గతంలో ఒక 50-60 ఏళ్ల క్రితం ఇచ్చిన తీర్పుని బేస్ చేసుకుని ఆడేస్తా ఉంటారు హ్మ్. వీళ్ళు. హ్మ్. అది అవును. నడుస్తూ ఉంటుంది. దాంట్లోనే ఆ కోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ఉన్న అసలు పాయింట్‌ని పక్కన పెట్టేస్తారు వీళ్ళు. కోర్టు ఇచ్చిన హ్మ్. తీర్పు ఏంటంటే, ఇది స్కిల్లే, ఆడుకోవచ్చు. కాకపోతే ఈ ఆడుకునే క్రమంలో జూదం ఉండకూడదు హ్మ్. అవును. అని క్లియర్‌గా చెప్పింది. డబ్బుతో జరగకూడదు. హ్మ్. డబ్బు ప్రాథమికంగా కొంత అవసరం అవ్వచ్చు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రదేశంలో జరుగుతున్నదంటే, ఆ ప్రదేశపు అద్దె, అక్కడ సిబ్బందికి అయ్యే ఖర్చు వరకు దాంట్లో పందెం పెట్టుకోవచ్చు తప్పించి, అంటే వీళ్ళందరూ డబ్బులు పెట్టుకొని చేసుకోవచ్చు తప్పించి, జ దాంతో జూదం ఆడకూడదని చాలా క్లియర్‌గా ఉంది. అరే! హ్మ్. టోకెన్స్ కూడా ఇచ్చి ఆడుతుంటే పేకాట, మన అవును. నూజివీడు దగ్గర దొరికిందేంది? అక్కడ హ్మ్. సత్తెనపల్లి దగ్గర దొరికిందేంటి? అవును. లక్షలకు లక్షల రూపాయలు. ఇప్పుడు భీమవరంలో అవును. పవన్ కళ్యాణ్ గొడవ తర్వాత ఏంటది ఇష్యూసు హ్మ్. అక్కడ? హ్మ్. అయ్యే గదా! జోదం అంటే గురించి. పేకాట హ్మ్. బహిరంగంగా జరుగుతోంది గదా! అదే హ్మ్. వైసీపీ టైంలో జరిగితే గనక ఏ నాయకుడు వాళ్ళ ఎనకాలున్నారు ఏందనేది రాసుకొచ్చేవాళ్ళు గదా! హ్మ్. అతనైతే చాలా క్లియరు. ఆన్‌లైన్ పేకాట గూడా నిషేధించాడు జగన్. అక్కడ హ్మ్. కేసీఆర్ గూడా నిషేధించాడు. అవును. అప్పుడు ఆ ఆన్‌లైన్ పేకాట ఆ అడ్వర్టైజ్‌మెంట్‌లకి ఇచ్చారనే గదా! ఈళ్ళందరిని పిలిచి విచారించింది. సినిమా హ్మ్. యాక్టర్‌లని ఈళ్ళందరిని గూడా. మీరెట్లా అవును. ప్రచారాలు జేస్తారని. ఆన్‌లైన్ హ్మ్. జూదం అన్నటువంటిది తప్పన్నారు గదా! హ్మ్. ఆన్‌లైన్‌లోనే తప్పైనప్పుడు ఆఫ్‌లైన్‌లో అమ్ముకోవచ్చా? ఇప్పుడు హ్మ్. కేరళలో ఉంది. సంక్షేమ అవును. ప్రభుత్వం అని జెప్పి కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం కూలీల లాటరీస్. దగ్గరే దోచుకుంటది లాటరీల ద్వారా. కేరళలో లాటరీతో ఉంది. మహారాష్ట్రలో గూడా ఉంది సార్. లాటరీలో హ్మ్.